వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. ఆయన దాదాపు 45 సంవత్సరాల నుంచి రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు దక్కించారు. తాజాగా ఆయన ఆరోగ్య రహస్యాల గురించి చెప్తూ సేంద్రియ ఆహారమే మనకు రక్ష, సేంద్రియ సాగు రైతుకు రక్ష అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 15 లక్షల ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో సాగుని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో దీన్ని 50 లక్షల ఎకరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. 1960s అమెరికా నుంచి నౌకలో గోధుమలు వస్తే తప్ప భారతదేశంలో అనేక కుటుంబాల్లో పొయ్యిలో పిల్లి లేచేది కాదు. అంటే గోధుమలు దిగుమతి అయితే తప్ప ఇక్కడ రొట్టె కాలేదు కాదు. దేశంలో జనాభా అప్పటికే 60 కోట్లు దాటిపోయింది. ఆకలి కేకలు, బ్రిటిష్ వాడు మనల్ని వదిలేసి నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక హరిత విప్లవం పుణ్యమా అని హైబ్రిడ్ వంగడాలతో పాటు రసాయనాలు ప్రవేశపెట్టారు. పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారు. గోధుమలు, వరి పెద్ద ఎత్తున పండించారు. 145 కోట్ల జనాభా ఉన్నా కూడా ఆహార ధాన్యాలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా గోధుమలు, వరి. పప్పు ధాన్యాలు, వంట నూనెల విషయంలో ఇప్పటికే మనం స్వయం సమృద్ధి సాధించకపోయినా ముఖ్యంగా అవసరమైన గోధుమలు, వరి పంట విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా మరో 54 దేశాలకి ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో 330 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతా ఉన్నాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల ప్రకారం కోట్లాది మంది ఈ రసాయన ఎరువులతో పండించిన ఆహారం తినడం వల్ల రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఆరోగ్యం గుల్లైపోతా ఉంది. 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించింది మొత్తం హాస్పిటల్ పాలవుతా ఉంది. సేంద్రియ వ్యవసాయమే దిక్కు. ఇప్పటికే సిక్కిం రాష్ట్రం మొత్తం సేంద్రియ వ్యవసాయానికి మారారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లలో సేంద్రియ సాగు జరుగుతూ ఉంది. మన కళ్ళెదుటే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 30 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగు రైతులు చేసి విజయాలు సాధిస్తూ ఉన్నారు. మొదటి ఏడాది కొంచెంగా దిగుబడులు తగ్గొచ్చు కానీ కొద్దిగా ఆ తర్వాత నుంచి దిగుబడులు పెరుగుతాయి. సేంద్రియంగా పండించిన పంటకి ప్రభుత్వాలు కూడా సర్టిఫికెట్ ఇస్తున్నాయి. మార్కెట్లో సాధారణ రసాయనాలతో పండించిన ధర కన్నా కూడా రెట్టింపు ధరకే ఆ ఆహార పదార్థాలను అమ్ముకునే అవకాశం రైతులకు ఉంది. కేజీ సేంద్రియ పదార్థంలో సాగు చేసిన బియ్యం మార్కెట్లో 120 రూపాయల ధర పలుకుతా ఉంది. కొనుగోలు చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. రైతులు ఇప్పటికైనా సేంద్రియ సాగు విధానాల వల్ల ప్రయోజనాలు రైతుకే కాకుండా తినేవారికి కూడా ఆరోగ్యం ప్రసాదించాల్సిన అన్నదాతలు వారి కుటుంబంలో కూడా రసాయన ఎరువులతో పండించిన పదార్థాలు తింటూ వారి కుటుంబాన్ని కూడా గూల చేసుకుంటూ ఉన్నారు. సేంద్రియ సాగు మీ గ్రామంలో ఎవరైనా రైతులు చేస్తూ ఉన్నారా? ఏ పంటలు సాగు చేస్తూ ఉన్నారు? ఎంత దిగుబడి వస్తుంది అనే విషయాన్ని ప్రతి రైతు గమనించండి. ఇప్పటికే మీకు దీంట్లో అనుభవం ఉంటే కనుక తప్పనిసరిగా కామెంట్ చేయండి.